ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ వేలో క్విక్గా చేసుకుని టమాటా రైస్ని మంచి రుచిగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి 1 కప్పు కట్ చేసిన టమాటా ముక్కలని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 4 చిన్న సైజు టమాటాలను తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే 3 లేదా 4 ఎండుమిరపకాయలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఎండుమిరపకాయలను వేయటం వలన మనకి టమాటా రైస్ అనేది మంచి రుచిగానే కాదు, కలర్ఫుల్గా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి 8-9 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచు అల్లం ముక్కలని, కొన్ని స్పైసెస్ని తీసుకోండి. 3 లేదా 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క తీసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. ఇలా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తే రుచి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ నూనెని తీసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ నెయ్యి వద్దు, పడదు అనుకునేవారు మాత్రం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా నెయ్యి వేయటం వల్ల టమాటా రైస్కి చాలా రుచి అనేది వస్తుంది. నూనె వేడయ్యాక ఒక చిన్న సైజు స్టార్ పువ్వు, అలాగే ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేశాక ఇందులోనే 2 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలని, అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలను తీసుకొని ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఒక 4-5 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. ఇందులోకి మనం దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొన్ని కరివేపాకులను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి కట్ చేసిన 2 టమాటా ముక్కలను తీసుకోండి. ఈ టమాటా రైస్లో గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీతో పాటు ఇలా కొన్ని టమాటా ముక్కలు వేయటం వలన అక్కడక్కడ టమాటా ముక్కలు కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇదే టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని కూడా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ అనేది వదులుతూ ఉంటుంది. మరి ఇదంతా దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే టమాటా రైస్ అనేది మంచి కలర్ఫుల్గా రావడానికి 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఇక్కడ నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వాడుతున్నానండి. మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోయినట్లయితే ఇంట్లో వాడుకునే కారాన్నైనా 1.5 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, కొంచెం తరిగిన కొత్తిమీర ఆకులను తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మనం తీసుకున్న స్పైసెస్ అనేవి మాడిపోకుండా ఉండటం కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకొని కలపండి. ఇలా స్పైసెస్ని కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాలు ఫ్రై చేయండి. దీనివల్ల మనకు ఇవన్నీ కూడా పచ్చివాసన రాకుండా అన్నంలో చక్కగా కలిసిపోయి చాలా మంచి టేస్ట్ అనేది అనిపిస్తుంది. వీటన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి తీసుకున్న రైస్ని తీసుకుందాం. ఇక్కడ నేను ముందుగానే కుక్కర్లోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడిగి 1 గ్లాసున్నర నీళ్ళని తీసుకొని, 1 గ్లాస్కి 1 గ్లాసున్నర నీళ్ళని తీసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించాను. అదే మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ని వాడుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఇలా 1/2 కిలో ఉడికించిన అన్నాన్ని మరో పక్కన ఫ్రై చేస్తున్న టమాటా మిక్స్లోకి తీసుకుందాం. అన్నం ఎవరైనా చాలా ఈజీగా వండేయచ్చు కాబట్టి అన్నం ప్రాసెస్ని ఎక్కువగా నేను చూపించలేదు. ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళకి అర్థమవుతుందండి. ఇలా నేను లైట్గా చూపించాను అంతే. సో ఇలా రైస్ని తీసుకొని అంతా
కలిసేలా ఒకసారి బాగా కలపండి. మీరు టాస్ చేస్తూ అయినా కలపొచ్చు, లేదా స్లోగా టర్న్ చేస్తూ అయినా బాగా కలపండి. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకులను తీసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా కొత్తిమీర ఆకులు తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా మనం ఒక పక్కన అన్నం ఉడికిస్తూనే మరొక పక్కన టమాటా రైస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఉదయం లంచ్లోకే కాదు, తక్కువ టైంలోనే వంట చేయాలనుకున్నప్పుడు ఇలా క్విక్గా చేసుకొని టేస్టీగా తినేయచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చుతుందండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చూసినందుకు ధన్యవాదములు.